నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. మిమ్మల్ని బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సమాజాన్ని మోసం చేస్తుంది విద్యావంతులే. మాన్యవర్ కాన్షీరామ్ యొక్క ప్రసంగాన్ని ఈరోజు మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మోసం చేస్తున్నది విద్యావంతులే. కాన్షీరామ్ సమాజాన్ని చీకటి నుండి వెలుతురు వైపుకు, అసమానతల నుండి సమానత్వపు వైపుకు, దుఃఖము నుండి సంతోషం వైపుకు, హక్కుల నిర్మూలన నుండి హక్కుల పునరుద్ధరణ వైపుకు తీసుకువెళ్ళడానికి బుద్ధుడితో మొదలు పూలే, బాబాసాహెబ్ లాంటి ఎందరో విప్లవకారుల ఎంతో కృషి వారు తెలియచేశారు. మన పూర్వీకుల ఉద్యమ ఫలాలైన విద్యావంతులు ఏ సమాజం నుండి ప్రతినిధులుగా సంఘంలోకి వచ్చారో ఆ సమాజం పట్ల ఏహ్యభావం, నిర్లక్ష్యం వహిస్తూ తమ కుటుంబ అభివృద్ధికే పరిమితమై కేవలం టీవీ ఔర్ బీవీ బ్యాచ్గా మారిపోయారు. వారే ఈరోజు అంబేద్కరిజాన్ని వక్రీకరిస్తున్నారు మరియు తీవ్రంగా గాయపరుస్తున్నారు. బాబాసాహెబ్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఎవరైనా వాగాడో వాడి నాలుకలు కోస్తామనే ప్రకటన వరకు మన విద్యావంతులు, కుల నాయకులు రావడం చూస్తే వారికి అవగాహన శక్తి ఏ స్థాయిలో ఉందో గ్రహించవచ్చు. 18/3/1956 ఆగ్రాలో జరిగిన ఉద్యోగస్తుల సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్, విద్యావంతులే నన్ను మోసగించారు, నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు అని తీవ్రంగా బాధపడ్డారు. క్రీస్తును యూదా ఇస్కరియోతు ఎలాగైతే వెన్నుపోటు పొడిచాడో, పేతురు ఎలాగైతే క్రీస్తు తెలియదు అని ముమ్మారు బొంకాడో, అంతకంటే ఘోరంగా విద్యావంతులు విద్యను ఒక హక్కుగా పొంది ఉద్యోగాలను మరియు ఇతర పౌర హక్కులను బాబాసాహెబ్ ఉద్యమం ద్వారా పొందిన తర్వాత పాలకులాల తొత్తులుగా లేక క్రైస్తవ మత ప్రచారకులుగా, అది కూడా కుదరకపోతే బ్రాహ్మణీయ కమ్యూనిస్టు సంఘాలలో చేరి కరపత్రాలు పంచే చెంచాలుగా మారిపోయారు. శత్రువు ప్రతినిధులుగా మారి బాబాసాహెబ్ మాకేమీ చేయలేదు, మాకు అంబేద్కర్ వాసన పడదు అని మిత్రకూటంలోని శత్రువులు వెర్రవీగుచున్నారు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆఫ్ అవర్ కమ్యూనిటీ ఈజ్ అవర్ ఓన్ ఎడ్యుకేటెడ్ అండ్ అవర్ ఓన్ సూడో అంబేద్కరైట్స్. విద్యావంతులే పనిగట్టుకొని అంబేద్కర్ వాదాన్ని బలహీనపరుస్తున్నారు. త్యాగశీలి బహుజన నాయకుడు మాన్యవర్ కాన్షీరామ్ సామాజిక పోరాటం బ్యామ్సెఫ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 41 మందిని ఎంపిక చేసి ఢిల్లీలో 3/2/1981 నుండి 7/2/1981 వరకు 5 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆ 41 మంది చింతనాపరుల్లో ఒకరే సోదరి మాయావతి. ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ సడలని ధైర్యంతో మిషన్ ఆఫ్ అంబేద్కరిజంను మాయావతి గారు కొనసాగిస్తున్నారు. కాన్షీరామ్ రెండవసారి 24/11/1981 నుండి 26/11/1981 వరకు 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత ఆ 41 మందితో DS4 అనే ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. DS4ను కౌంటర్ చేయడానికే RSS ప్రభావిత కాంగ్రెస్ నాయకత్వం రాజీవ్ గాంధీ, అర్జున్ సింగ్ ద్వారా 110 మంది లీడింగ్ ఫంక్షనరీస్ను కొనుగోలు చేసి అంబేద్కర్ మిషన్కు తూట్లు పొడిచిందని ఉద్యమ వర్గాలు విమర్శించాయి. సర్కారియా బ్యామ్సెఫ్లో చాలామంది కాంగ్రెస్ పార్టీతో సయోధ్య పెట్టుకొని ఉద్యోగాలు సంపాదించటం, చిన్న చిన్న పనులు ప్రభుత్వాల ద్వారా చేసుకోవడం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. 1983లో మాన్యవర్ కాన్షీరామ్
పార్టీ పెట్టడాన్ని వ్యతిరేకించిన సర్కారియా బ్యామ్సెఫ్ వ్యక్తులు ఈరోజు సొంతంగా పార్టీలు పెట్టుకొని బెహన్జీ మాయావతి గారిని ఓడించడానికి ఓట్ల పథకాలు రూపొందించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 1000 నుండి 4000 ఓట్లను చీల్చడం, గెలిచే సామర్థ్యం ఉన్న చోట కూడా శత్రువులతో చేతులు కలిపి ఓటమికి గురి చేయడం ఇప్పుడు కొనసాగుతున్న కొత్త ట్రెండ్. కాన్షీరాం సామాజిక ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చుటకు పార్టీని ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది మాన్యవర్ కాన్షీరాంతో విభేదించి బ్యామ్సెఫ్ను రిజిస్టర్ చేసుకొని ఉద్యమాన్ని బలహీనపరిచారు. ఆ తర్వాత రిజిస్టర్డ్ సర్కారియా బ్యామ్సెఫ్ వ్యక్తులు తమ మ్యాగజైన్లో కాన్షీరాం గురించి అవాకులు చవాకులు రాసుకుంటూ ఏమీ చెయ్యలేక కాలగర్భంలో కలిసిపోయారు. త్యాగశీలి మాన్యవర్ కాన్షీరాం క్రమశిక్షణ కలిగిన, కృతజ్ఞత నిబద్ధత కలిగిన మిషనరీ. జీవులు ఉన్న వ్యక్తులు కార్యకర్తలుగా తయారు చేస్తూ నిజమైన రాజకీయ సామాజిక స్పృహ కలిగిన ఉద్యమాన్ని నిర్మించారు. సామాజిక కార్యకర్తలకు ఉండవలసిన బాధ్యతలు, లక్షణాలను క్యాడర్ క్యాంపుల ద్వారా ప్రబోధించారు. అందులో వారు చెప్పే ముఖ్య విషయాల్లో ఒకటి, క్యాడర్ మస్ట్ బి సోషల్లీ కాన్షియస్. కార్యకర్తలకు సామాజిక స్పృహ కలిగి ఉండాలి. సమాజంలో నిరంతరం జరిగే ఘర్షణలకు కారణాలు కనుగొనాలి, వాటికి పరిష్కార మార్గాలు వెతకాలి. రెండవది, క్యాడర్ మస్ట్ స్పేర్ కంప్లీట్ టైం. పూర్తి సమయాన్ని ఉద్యమానికి కేటాయించాలి. సమయపాలన పాటించాలి. సమయాన్ని సక్రమంగా వినియోగించాలి. సెలవులను దుర్వినియోగం చేయకూడదు. మూడవ అంశం, క్యాడర్ మస్ట్ హ్యావ్ మైండ్ టు స్పేర్ మనీ. కార్యకర్తలు తమ సొంత సొమ్మును ఉద్యమానికి ఖర్చు పెట్టగలగాలి. ఎప్పుడు దండుకొని ఉద్యమాలు చేయరాదు. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ రెండూ ఉండాలి. మిస్డ్ కాల్ ఉద్యమాలు చేయరాదు. క్యాడర్ మస్ట్ హ్యావ్ కరెక్ట్ ఐడియాలజీ. నాలుగవది, సరైన భావజాలాన్ని కార్యకర్తలు కలిగి ఉండాలి. భావజాలం ప్రజలను తమ బానిసత్వం నుండి విముక్తి కలిగించేదై ఉండాలి. వ్యక్తులను ఆధారంగా చేసుకొని ఉద్యమాలు నిర్వహించరాదు. నాయకులను కీర్తించకుండా ఫ్లెక్సీలలో నాయకుల ఫోటోలు లేకుండా చూడాలి. ఐదవది, క్యాడర్ మస్ట్ హ్యావ్ పవర్ టు గ్రాస్ప్ అండ్ డిసిమినేషన్ యాజ్ వెల్ యాజ్ సిస్టమాటిక్ లైఫ్ అండ్ పంక్చువాలిటీ. కార్యకర్తలకు విషయ అవగాహన ఉండాలి. భావజాల వ్యాప్తి కోసం లోతైన విశ్లేషణ చేయగలగాలి. అభ్యసన సామర్థ్యం, మంచి నడవడిక, క్రమశిక్షణ కలిగి ఉండాలి. 4 రకాలైన వ్యక్తులే బాబాసాహెబ్ మిషన్ను వెనుకంజ వేయడానికి ముఖ్య కారణాలని వారు బోధించారు. అందులో ఒకరు బాస్టర్డ్ అంబేద్కరైట్స్, చట్టబద్ధం కాని అంబేద్కర్ వాదులు. మాన్యవర్ కాన్షీరాం చాలా తీవ్రమైన సామాజిక ఆవేదనతో ఉపయోగించిన పదం ఇది. డాక్టర్ అంబేద్కర్తో కలిసి ఉద్యమం చేసి వెన్నుపోటు పొడిచిన వారు ఇందులో ముఖ్యులు. మాన్యవర్ కాన్షీరాంతో కలిసి పనిచేసిన తర్వాత మనువాద కాంగ్రెస్కు అమ్ముడుపోయిన వారు కూడా ఈ వర్గంలోకి వస్తారు. బండారి, కాంబ్లే లాంటి వారు అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ గాంధీ భావజాలాన్ని మోసేవారిని విమర్శించబడినారు. అలాగే జస్టిస్ ఆర్ఆర్ బోలే, ఘనశ్యామ్ తాల్వాంకర్ లాంటి వారు అంబేద్కర్ సొసైటీలను నడుపుతూ మనువాద శక్తులకు మద్దతుగా నిలిచారని విమర్శలు చేశారు. వారిలో చాలామంది సాష్టాంగ నమస్కారాలతో మోకాళ్లపై బ్రతుకుతూ కుల సంఘాల పేర్లతో బ్రాహ్మణీయ శక్తులకు దాసోహమయ్యే స్థితికి చేరిపోయారని వారు తీవ్రమైన ఆవేదనని వ్యక్తం చేశారు. బాబాసాహెబ్కు వెన్నుపోటు పొడిచింది ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం సంస్కరణలో భాగంగా హిందువులకు, ముస్లింలకు విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించింది.
ఆ నిధులతోనే హిందువులు బెనారస్ హిందూ యూనివర్సిటీని, ముస్లింలు అలీగర్ ముస్లిం యూనివర్సిటీని నిర్మించుకున్నారు. బాబాసాహెబ్ విజ్ఞప్తి మేరకు ఎస్సీ ఎస్టీలకు విదేశీ విద్య కోసం బ్రిటిష్ ప్రభుత్వం 25 మందికి ఉపకార వేతనాలు మంజూరు చేసింది. 1942లో లార్డ్ లిన్లిత్గో విదేశీ విద్యకు స్కాలర్షిప్లు మంజూరు చేయగా అందులో చాలామంది విదేశాలలోనే స్థిరపడి బాబాసాహెబ్ మిషన్కు దూరమయ్యారు అని వారు తమ రచనలో పేర్కొనబడారు. వారిలో ఒకరు తిరిగి భారతదేశానికి వచ్చి బాబాసాహెబ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి విమర్శించారు అనేది వారు రాశారు. రెండవ వారు ఎవరంటే హరిజన్ అంబేద్కరైట్స్. హిందూ మతంలో హరిజన్ అనే అవమానమైన గుర్తింపునే కొనసాగుతూ ఎస్సీ ఎస్టీ కోటాలో చదువులు ఉద్యోగాలు పొందిన తర్వాత పాలక కులాలకు లేదా ఇతర మతశక్తులకు సేవ చేసేవారిని ఈ వర్గంలో చేర్చారు. మహారాష్ట్రలో విద్యాశాఖలో పనిచేసిన కొందరు అధికారులు అంబేద్కర్ పేరుతో సంస్థలు నడిపినా బౌద్ధాన్ని స్వీకరించకుండా గాంధీయ భావజాలానికి దగ్గరగా ఉన్నారని విమర్శ వారు చేశారు. మూడవ వారు హాఫ్ హార్టెడ్ అంబేద్కరైట్స్. సగం తెలిసి సగం తెలియని అంబేద్కరైట్స్. మిడిమిడి జ్ఞానంతో అంబేద్కరిజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. నాలుగవది, ఇందులోనే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ నాలెడ్జ్ అండ్ విల్ నాట్ గివ్ ఎనీ క్లారిటీ. హాఫ్ నాలెడ్జ్ క్రియేట్స్ ఆల్వేస్ కన్ఫ్యూజన్. వీరిలో ప్రధానంగా ఉద్యోగులే ఎక్కువగా ఉంటారని మాన్యవర్ కన్షీరామ్ పేర్కొన్నారు. ఉద్యోగస్తులు కొంతమంది పని చేస్తారు కానీ పూర్తిగా చేయరు. కొంత విరాళం ఇస్తారు కానీ పూర్తిగా అంకితంగా ఇవ్వరు. ఉద్యమాన్ని 4 గోడల మధ్యనే పరిమితం చేయాలని భావిస్తారు. క్యాడర్ క్యాంపులు పెట్టడానికి సిద్ధపడతారు కానీ ప్రజా పోరాటాలకు ముందుకు రావడంలో వెనుకంజ వేస్తారు. సామాజిక ఉద్యమం అనే కాన్పును 4 గోడల మధ్య చేయవచ్చు కానీ ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేయకుండా, ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా పరిమితం చేయటం ఉద్యమ అంధత్వానికి దారి తీస్తుందని మాన్యవర్ కన్షీరామ్ అన్నారు. ఉద్యమం రోడ్లపైకి రావాలి, ధర్నాలు చేయాలి, తిరుగుబాటు చేయాలి, హక్కుల కోసం పోరాడాలి. ద చైల్డ్ హ్యాస్ టు బి ఫోకస్డ్ టు ది సొసైటీ అండ్ ద చైల్డ్ నీడ్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. లక్ష్మీపేట, అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం, ఎస్సీ ఎస్టీ హక్కుల అంశాలపై మౌనం పాటిస్తూ మేము రియాక్షన్ ఉద్యమాలు చేయమండి అనే ధోరణి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. కేవలం విజ్ఞాపన పత్రాలు ఇస్తే సరిపోదు. ధర్నాలు, రాస్తారోకోలు అవసరం లేదనే భావజాలం సామాజిక ఉద్యమాన్ని బలహీనపరుస్తుందని తెలియచేశారు. సైలెంట్ స్పెక్టేటర్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ. ఉద్యోగస్తులు కొంత విరాళం ఇవ్వడానికి సిద్ధపడతారు కానీ త్యాగపూర్వకంగా ఉద్యమానికి పూర్తిగా అంకితం కావడానికి సిద్ధంగా ఉండరు. ఏ విద్యావంతుడు పరివ్రాజకుడుగా, సామాజిక భిక్షువుగా, మాన్యవర్ కన్షీరామ్లాగా కేంద్రీకృత బిందువుగా మారతాడో ఆ సమాజంలో ఊహించని మార్పులు తీసుకురాగలడని వారు తెలియచేశారు. బుద్ధుడు, పూలే, అంబేద్కర్, పెరియార్, మాన్యవర్ కన్షీరామ్ వీరందరూ కేంద్రీకృత బిందువులు, ర్యాలీయింగ్ పాయింట్స్. జగ్జీవన్ రామ్, జిఎంసి బాలయోగి వంటి నాయకులు ఆ కోవకు చెందిన వారు కారని మాన్యవర్ అభిప్రాయపడ్డారు. కేంద్రీకృత బిందువు, ర్యాలీయింగ్ పాయింట్స్ ఎక్కడైతే స్థిర చిత్తం ఉంటుందో అక్కడే మార్గం ఉంటుంది. ఎక్కడైతే నిజమైన విల్ పవర్ ఉండదో అక్కడే సంఘాలు మొక్కలు చిక్కలు అవుతాయి. సర్కారియా బ్యాంసెఫ్ లాగా విడిపోవడం ఒక సైకిల్ చైన్ లాగా జరుగుతూనే ఉంటుంది.
చరిత్ర మనిషిని మలుస్తుంది, అదే మనిషి తిరిగి చరిత్రను మలుస్తాడు. కాన్షీరామ్ అంబేద్కర్ మార్గాన్ని నడవడం వలన చరిత్రకారుడిగా నిలిచిపోయారని తెలియచేస్తున్నాను. సామాజిక విప్లవకారుల్లో ఒకడు 1848లో సామాజిక మార్పుకు కేంద్ర బిందువు సావిత్రిబాయి పూలే. రెండవది 1884లో విద్యా వికాసానికి కేంద్ర బిందువు నారాయణ గురు. 3 1915లో ప్రాతినిధ్యానికి కేంద్ర బిందువు సాహు మహారాజ్. 4 1918 నుండి 1956 వరకు సంపూర్ణ వికాసానికి కేంద్ర బిందువు బాబాసాహెబ్ అంబేద్కర్. 1925 నుండి 1975 వరకు హేతువాద దృక్పథానికి కేంద్ర బిందువు పెరియార్ రామస్వామి నాయకర్. 1975 నుండి 2006 వరకు రాజ్యాధికారికానికి కేంద్ర బిందువు త్యాగశీలి మాన్యవర్ కాన్షీరామ్. సామాజిక ఉద్యమంలో ప్రారంభంలో బాబాసాహెబ్ 1916 నుండి 1936 వరకు మహర్లా నాయకుడిగా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1936 నుండి 1947 వరకు అంటరాని కులాలకు జాతీయ నాయకుడిగా పరివర్తన చెందారు. 1947 నుండి 1956 వరకు బహుముఖ ఉద్యమ నాయకుడిగా గొప్ప ధార్మికుడిగా రూపాంతరం చెందారు. కేంద్రీకృత బిందువుగా మారపోయినా పర్వాలేదు, కానీ పాలకులాలకు మానసిక బానిసత్వంతో తొత్తులుగా మారడం సమాజానికి ప్రమాదకరమని తెలియజేస్తున్నాం. హాఫ్ హార్టెడ్ పీపుల్ ఆర్ లాయల్ టు ఎవ్రీ వన్ బట్ నాట్ టు డాక్టర్ అంబేద్కర్ హూ గేవ్ లైఫ్ టు దెమ్. అంబేద్కర్ వాదులు ఎవరితో పడితే వాళ్లతో వెళ్ళరాదు. అవివేకులు, చిత్తశుద్ధి లేనివారు, ఉద్యమం పట్ల నిబద్ధత లేనివారు మాత్రమే ఎవరితో పడితే వారికి మద్దతు ఇస్తారు. వేశ్యావృత్తిలో ఉన్న మహిళ తన జీవనం కోసం విటుడు ఎవరైనా, ఏ కులం వారైనా, విలాస పురుషుడైనా, హంతకుడైనా, చివరికి సైకో సాంబయ్య అయినా డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంది. దానివలనే సైకో సాంబయ్య ఏకంగా 30 మంది సెక్స్ వర్కర్లను మాయమాటలు చెప్పి హతమార్చిన సంఘటనలు మన సమాజంలో చూసాం. ఇఫ్ యూ లూజ్ బుద్ధి వీ లూజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ యూజ్ బుద్ధి వీ గెట్ ఎవ్రీథింగ్. అవర్ gullible masses became salable commodity to political people. They don't know who are the enemies and who are their friends. They don't know whom to vote and whom not to vote. ప్రజలు అమ్ముడుపోయే సరుకుగా మారారు. శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో తెలుసుకోలేని హీనమైన స్థితిలో ఉన్నారు. ఓటు ఎవరికి వేయాలో, ఎవరికి వేయకూడదో తెలియని రుగ్మతకు చేరుకున్నారు. ఏ అంబేద్కరిజం అయితే జీవితం ఇచ్చిందో చివరకు అదే అంబేద్కరిజాన్ని వెన్నుపోటుదారులుగా మారటం అత్యంత విషాదకరమైన విషయం. తిరస్కారాలు, సంస్కరణలు, రీబఫ్స్ అండ్ రీయూజ్, అధికారం కోసం అరులు చాచే కుల వ్యవస్థలో నిరంతరం పవర్ ప్లే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. పచ్చనోటు చూపిస్తే పాడి మీద శవం కూడా లేచి వస్తుందనే సామెతకు కుల రాజకీయాలు వ్యవస్థ మొత్తం అధికార ప్రయోజనాల సూత్రంపై ఆధారపడి నడుస్తుంది. ప్రజాస్వామ్యంలో అమలులో ఉన్న అనేక విషయాలను మనం పరిశీలిస్తే అధికారాలు, ఒకటి పొలిటికల్ పవర్, రాజకీయ అధికారం, రాజ్యాధికారం అంతా బ్రాహ్మణీయ ఆధిపత్యంలోనే కొనసాగుతుంది. ఆర్ఎస్ఎస్ శక్తులు, మత శాందసవాదులు, ఇండియన్ కమ్యూనిజం, అలాగే పూనా ప్యాక్ట్ ఏర్పడిన తర్వాత రాజకీయ ధోరణులు, ఇవన్నీ కలిసిన బహుజన సమాజాన్ని అధికారానికి దూరంగా ఉంచుతున్నాయని విమర్శ ఉంది. రాజ్యాధికారం లేని జాతి నిర్వీర్యమవుతుంది. అందుకే మూల నివాసుల దృష్టి ఎప్పుడు రాజకీయాల వైపు ఉండాలి. రెండవది బ్యూరోక్రాటిక్ పవర్, పాలనాపరమైన అధికారం.
చట్టాలు అమలు చేసే బ్యూరోక్రటిక్ వ్యవస్థ కూడా ప్రధానంగా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉంది. విధాన నిర్ణయాలు, నియామక వ్యవస్థలు, ఆర్థిక, విద్య, మీడియా, రక్షణ వంటి రంగాలలో ఆధిపత్య వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఎకనామికల్ పవర్, ఆర్థిక అధికారం. ఏ కులానికైతే ఆర్థిక శక్తి ఉంటుందో అదే కులం రాజకీయ చక్రం తిప్పే శక్తిని సంపాదిస్తుంది. పెద్ద వ్యాపార కుటుంబాలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం ద్వారా రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఎవరి చేతుల్లో రాజ్యాధికారం ఉంటుందో వారే ఆర్థికంగా బలపడతారు. 4వది ఫ్యూడల్ పవర్. ఇదే చాలా కీలకమైనది. భూస్వామ్య అధికారం. భూస్వామ్య కులాల చేతుల్లో అణగారిన కులాల నిరంతర శ్రమ దోపిడీకి గురవుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన, సామాజిక అణిచివేత, భూస్వామ్య ఆధిపత్యమే అందుకు కారణం అవుతుంది. కల్చరల్ కంట్రోల్ పవర్. సాంస్కృతిక నియంత్రణ అధికారం. సాంస్కృతిక ఆధిపత్యం ఉన్నవారికి రాజ్యాధికారం కూడా తోడ్పడుతుందని తెలియజేస్తున్నారు. బాబాలు, స్వాములు, పురోహితులు, ఆశ్రమాలు, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు, పాస్టర్లు, మౌల్వీలు వీరందరిని ఉపయోగించి ఆధిపత్య భావజాలాన్ని సమాజంలో బలపరుస్తున్నారు. ప్రైవేట్, పబ్లిక్, కోఆపరేటివ్, చిన్న పరిశ్రమల రంగాలలో కూడా ఏ కులాలకు అధికారం ఉందో అవగాహన చేసుకోవాలి. సామాజిక పోరాటం పేరుతో పేదవాళ్ళు చాలా విషయాలను వెంటనే అర్థం చేసుకోలేరు. వారిలోని అచేతనాన్ని చేతనలోకి తీసుకురావాలి. సామాజిక అణిచివేతను పోరాటంగా మార్చాలి. కులం అనేది హిందూ సమాజంలో విడిచే చెడుగాలి. ఈ కుల విషవాయువు భారతీయ సోదర భావాన్ని నాశనం చేస్తుంది. జై హింద్ అనే నినాదం కొన్నిసార్లు హిందూ ఆధిపత్య భావజాలానికే పరిమితం అవుతుంది. హిందువులకు మాత్రమే విజయం కలగాలని చెప్తున్నారు. మూలవాసుల్లో రాజకీయమైన మూలాలను బలోపేతం చేయాలి. మన ఓటు వేసుకుందాం, మన రాజ్యపాలన మనమే చేసుకుందామనే భావన అందరికీ రావాలి. దానికి 3 మార్గాలు సూచిస్తున్నాం. 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ. ఒకే మనిషికి ఒకే ఓటు, ఒకే విలువ. ఎస్సీ ఎస్టీ బీసీ వ్యక్తికి ఓటు విలువ కూడా ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి ఓటు విలువతో సమానమే అని తెలుసుకోవాలి. 2వది మాస్టర్కి. సామాజిక మార్పుకు అవసరమైన రాజ్యాధికారాన్ని సాధించాలి. దానికోసం పోరాటం చేయాలి, శ్రమించాలి. మాన్యవర్ కాన్షీరాముల కొంతమంది పరివ్రాజకులుగా మారాలి. 3వది క్యాచప్ ద పవర్ అండ్ కంట్రోల్ ద పవర్. రాజ్యపాలన చేయడానికి, వ్యవస్థను నియంత్రించడానికి వ్యూహం, యుద్ధతంత్రం, సంస్థాగత బలం అవసరం. డిగ్రేడ్ యువర్ క్యాస్ట్ యాజ్ ఫర్ యువర్ సోషల్ స్టేటస్. సైమన్ కమిషన్ ముందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవ సామాజిక స్థితిని కోల్పోయిన బీసీ కులాలు తిరిగి తమ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సైమన్ కమిషన్ ముందు చెప్పమని కోరి ఉన్నారు. బ్రాహ్మణీకరణ, సంస్కృతీకరణ ద్వారా తమను తాము గొప్పవారిగా చెప్పుకున్నంత మాత్రాన సామాజికంగా లేదా ఆర్థికంగా గొప్పవారు కాలేరని వారు తెలియచేశారు. కొన్ని కులాలు తమ పేర్లకు ముందు బ్రాహ్మణ, క్షత్రియ వంటి తోకలు తగిలించుకోవడం వలన వారి వాస్తవ పరిస్థితి మారదు. ఎస్డి చౌరాసియా వంటి బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా
సమాన హక్కులు రావాలని బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవయ్య గారు కాపులను బీసీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు కొంతమంది కాపు నాయకులు సోషల్ స్టేటస్ తగ్గుతుందని వ్యతిరేకించి ఆ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. కేరళలోని ఇజవా కమ్యూనిటీ ఒకప్పుడు అంటరానితనానికి గురై ఎస్సీ జాబితాలో ఉండి తర్వాత నారాయణగురి ఉద్యమాల వలన విద్యా ఉద్యోగాలలో ఎదిగిన బీసీ జాబితాలోకి వచ్చిన చరిత్రను కూడా గుర్తు చేసుకోవాలి. క్యాస్ట్ ఎనిమిటీ ఈజ్ వెరీ డేంజరస్ ఎనిమిటీ. కుల వైర్యం అత్యంత ప్రమాదకరమైన వైర్యం. ఇంతకుముందు సామాజిక భద్రతతో కూడిన రాజకీయ ఇల్లు కట్టే డాక్టర్ అంబేద్కర్ లాంటి నాయకత్వం ఉండేది. ఇప్పుడు అలాంటి నాయకత్వం లేదు. ఇల్లు కట్టే సామాగ్రి లేదు, ఇల్లు కట్టేవాడు లేడు. ఉన్న సామాగ్రి కూడా ఎక్కువగా ఉపయోగం లేని స్థితిలో ఉంది. ఇప్పుడు అందరూ మెడికల్ క్యాంపులు, చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు. కానీ వ్యవస్థను మార్చే రాజకీయ ఉద్యమం బలహీనపడింది. శక్తులకు ఇల్లు కట్టే కట్టుబానిసలు విద్యావంతులలోనే ఎక్కువగా ఉంటున్నారు. కమ్యూనిజం, క్యాడర్ క్యాంపులు, బహుజన సమాజం, రష్యా, చైనా దేశాల వారు కమ్యూనిజాన్ని భారతదేశంలో వ్యాప్తి చేయాలనే ప్రయత్నంలో కొంతమంది బ్రాహ్మణ యువకులు క్యాడర్ క్యాంపులు నిర్వహించారని బాబాసాహెబ్ గారు తెలియజేశారు. క్యాడర్ క్యాంపులు బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతకు నిర్వహించి ఈరోజు భారతదేశ రాజకీయ పరిస్థితి వేరేగా ఉండేది. వాస్తవానికి ఈ యొక్క క్యాడర్ క్యాంపులు కమ్యూనిస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెట్టుకుంటే ఈరోజు పరిస్థితి భారతదేశంలో మారిపోయి ఉండేది. వివేకం కలిగిన పౌరులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మార్పు తెస్తాం అని చెప్పే మోసగాళ్ళు పెరిగిపోయారు. ఒకప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యత ఉంది. ఒకప్పుడు డాక్టర్ అంబేద్కర్తో పాటు బీసీ నాయకులు కూడా కలిసి పనిచేసేవారు. పూణే నుండి ఎస్డి చౌరాసియా, మధ్యప్రదేశ్ నుండి రామ్ ఉపదేశ్, బీహార్ నుండి ఆర్ఎల్ చందాపురి, వీరు చాలా గొప్ప నాయకులు. బాబాసాహెబ్తో కలిసి సామాజిక పోరాటాలు చేశారు. కానీ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలు కూడా ఐక్యంగా లేరు. వేరు సొంత దుకాణాలు పెట్టుకున్నారు. ఎస్టీలు హిందూ సమాజంలో భాగమనే భావజాలం విపరీతంగా పెరిగింది. బీసీలు పూర్తిగా ఎస్సీ, ఎస్టీల నుండి దూరమై బ్రాహ్మణీయ శక్తులతో కలిసిపోయారు. దీనికి కారణం చీటర్ల సంఖ్య. చీటర్ల సంఖ్య పెరగడం వలన చీటర్లు 3 రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ క్లాస్ చీటర్స్, ఇందులో ఎవరుంటారు? రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు రాజకీయ నాయకులు మొదటి తరగతి చీటర్లు. రెండవ వారు మాన్యవారు కన్షీరామ్ చెప్పారు ఇవన్నీ. సెకండ్ క్లాస్ చీటర్స్ ఎవరుంటారంటే ఇందులో విద్యావంతులైన ఉద్యోగస్తులు రెండవ తరగతి చీటర్లుగా పేర్కొనబడ్డారు. బాబాసాహెబ్ ఉద్యమ ఫలితంగా చదువులు, ఉద్యోగాలు పొందిన తర్వాత సమాజానికి తిరిగి సేవ చేయకుండా స్వప్రయోజనాల కోసమే పరిమితమైపోతున్నారు. వారే సెకండ్ క్లాస్ చీటర్స్. మూడో వారు థర్డ్ క్లాస్ చీటర్స్. చిన్న చిన్న సంఘాలు, దుకాణాలు. ఇవాళ ఎక్కువగా కనిపించే వర్గం ఇదేనండి. అంటే ఒక్కొక్క కుల సంఘంలో 150 సంఘాలు ఉంటాయి. ఒకే కుల సంఘానికి 150 చిన్న చిన్న సంఘాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఫోటోలు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అనే హోదాలతో తిరుగుతూ తరచూ బ్రాహ్మణీయ పార్టీలకు అమ్ముడుపోతూ ఉంటారు. ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు ఎప్పుడు ఇస్తారో వారికే తెలియని పరిస్థితి ఉంటుంది. నిలబడతామంటారు,
తర్వాత డ్రాప్ అయిపోతాం. దానికోసమే ప్రతి 5 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటారు. సామాజిక ఉద్యమకారులను బ్రతికించాలి కానీ బ్రతకటానికే ఉద్యమం ఉండరాదు. ఇది వారి అత్యంత కీలకమైన విషయం. సామాజిక ఉద్యమం వ్యక్తిగత బతుకు తెరువు కోసం కాకుండా సామాజిక మార్పు కోసం ఉండాలి. సామాజిక ఉద్యమం ఒక గుడారం లాంటిది. 10 నుండి 30 మీటర్ల గుడారం వేయడానికి ఒక చిన్న మగ్గం సరిపోతుంది. 100 నుండి 200 మంది కూర్చునే గుడారం కోసం పవర్లూమ్తో ఒక క్లాత్ అవసరం ఉంటుంది. అయితే 100 కోట్ల ప్రజలు కూర్చునే గుడారం వేయాలంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మించుకోవాలి. అదేవిధంగా పెద్ద సామాజిక ఉద్యమం నిర్మించాలంటే వ్యక్తిగత సంఘాలు సరిపోవు. భారీ స్థాయి రాజకీయ సామాజిక నిర్మాణం అవసరం. 2011 చివరిలో సర్కారియా బ్యాంసెప్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను మాన్యవర్ కన్షీరామ్ గురించి పూర్తిగా అవగాహన ఏర్పడిన తర్వాత ఈ కరోనా సమయంలో ఈ యొక్క ప్రసంగ పాఠాన్ని రాసుకొని సమీకరించి మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ విషయాలన్నీ వారు ఎంతో తీవ్రమైన ఆవేదనతో తెలియజేశారు. కానీ వాస్తవంగా ఇప్పుడు బీఎస్పీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. బహుజన హితాయ బహుజన సుఖాయ బదులు సర్వజన హితాయ సర్వజన సుఖాయగా మారిపోయింది. ఎవరు శత్రువో ఎవరు మిత్రులో తెలియని పరిస్థితిలో ఉంది. ఈరోజు పార్లమెంటు వ్యవస్థలో నామమాత్రపు ప్రాతినిధ్యం కూడా లేదు. దీనికి కారణాలేంటో మనం ఆలోచించుకోవాలి. మాన్యవర్ కాన్షీరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే లోతైన విశ్లేషణ అవసరం. ఇది మనల్ని మనం సంస్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధ బేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.